ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మణిభూషణ్ చేస్తున్న ఉద్యోగంలో ఉన్న అన్ని ఆటంకాలు తొలగిపోవాలి అని, దేవుని చిత్త ప్రకారం నూతన ఉద్యోగాన్ని ప్రసాదించమని, హైదరాబాదులో నూతన గృహాన్ని ప్రసాదించమని, ఇవాన్ను దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, ప్రసన్న సైన్యాసములను దేవుడు దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు మణిభూషణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు మణిభూషణ్ ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చి ఈ నూతన సంవత్సరం అంతా నూతన కార్యాలతో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న మణిభూషణ్, ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఆ దేవాతి దేవుడు మీ అందరిని హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నింటిని కూడా నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మిమ్మందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి వారికి ఈ ఆరాధన గొప్ప ఆశీర్వాదకరంగా మారాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆరాధన
దీవించడానికి భూలోకానికి వచ్చిన యేసయ్య, ఇమ్మానువేలు దేవుడిగా వచ్చిన యేసయ్య, మాతో ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చిన యేసయ్య, మమ్మందరిని రక్షించి పాప శాపము నుండి రోగాల నుండి మాకు విడుదలను దయచేయడానికి వచ్చిన యేసయ్య, మీకు స్తోత్రమయ్యా. మేము ఆరాధిస్తూ ఉండగా, మేము స్తుతిస్తూ ఉండగా మా కుటుంబాలను దీవించండి ప్రభా, మా బిడ్డలను దీవించండి ప్రభా, మాలో ఉన్న గొడవలు తొలగించండి ప్రభా, సమస్యలు తొలగించండి ప్రభా, విభేదాలు తొలగించండి ప్రభా. దేవుడు నరునిగా భువికొచ్చిన ఇమ్మానువేలునకు ఆరాధన, అంధకార లోకాన వెలుగైయున్న ఈసా మెస్సయునకు ఆరాధన. స్తోత్రము దేవా. సర్వ పాపులకు బలి అయినట్టి ప్రజాపతునకు ఆరాధన, పాపుల వెదకి రక్షించున ప్రభు యేసు రాజునకు ఆరాధన. వాక్యాన్ని పంపించి సౌఖ్యమిచ్చిన సౌఖ్యదాతనకు ఆరాధన, సత్యము మార్గము జీవమైన త్రియేక దేవునకు ఆరాధన. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మా కుటుంబాలను దీవించండి, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి దేవా. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించి, మాలో ఉన్నటువంటి ప్రతి బంధకాలను తొలగించి, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దేవా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పాపము త్వజింప బలపరచిన పరిశుద్ధ ఆత్మనకు ఆరాధన, నిత్యము మనలను పరిపాలించే
గొప్ప దేవుని ఆరాధించు, మోషే వలె ఆరాధించు, దావీదు వలె దేవుని స్తుతించు, అబ్రహాము వలె దేవుని ఆరాధించు. హల్లెలూయా 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 ప్రసాదములో ఉన్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. మేము మహిమ పరుస్తూ ఉండగా ప్రభువా మీ చల్లని దీవెనలు మా మీద కుమ్మరించండి దేవా. ఆమేన్. మీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా? ప్రార్థించు బిడ్డ. మీ కళ్ళ ముందు మీ బిడ్డలు ప్రయోజకులు కాలేకపోతున్నారా? ప్రార్థించు బిడ్డ. ఈ ఆరాధన మీకు మాత్రమే. ఈ ఆరాధన మీ అందరికీ విడుదలను దయచేయాలని, మీ అందరికీ స్వస్థతను దయచేయాలని, ఈ ఆరాధన మీకు, మీ బిడ్డలకు, మీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలనే ఈ ఆరాధన మీ అందరి కోసం సమర్పిస్తున్నాను బిడ్డ. ఎంత సంపాదించినా సమాధానం లేదా? ఎన్ని ఉద్యోగాలు ఉన్నా సమాధానం లేదా? ఎంత రాబడి వచ్చినా సమాధానం లేదా? బహుశా నీవు దేవుని కంటే ఈ లోకానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావేమో, దేవుని కంటే ఈ లోకాన్ని ఎక్కువగా ఆరాధిస్తున్నావేమో. సాతానుడు అనేకమైనటువంటి పరీక్షలు పెడుతున్నాడు. వాటిని జయించాలంటే నా దగ్గరకు రా బిడ్డ. నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఎప్పుడు కూడా అవమానపరచును, బాధ పెట్టను, తృణీకరించను. నా దగ్గరకు వచ్చిన వారి జీవితాలు ఏటుబడిన నాటబడిన కుటుంబాల వలె, పచ్చని చెట్టు వలె నిగనిగలాడుతూ ఉంటాయని వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. బ్రతికిన 4 రోజులు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సమాధానముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రేమాప్యాయతలతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. బిడ్డ, అది మరిచిపోయి ఈ లోకాన్ని వైపు పరుగులు తీసావంటే సాతానుడు పట్టుకుపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈరోజు సమర్పించు బిడ్డ. నీ కుటుంబ పరిస్థితిని, నీ బిడ్డల పరిస్థితిని ప్రభువుకు సమర్పించి, ప్రభువా నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా, నా కుటుంబం వైపు మరొకసారి మీ కరుణ దీవెనలు కుమ్మరించండి ప్రభువా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ క్రీస్తు ప్రభు యొక్క బప్తిస్మ పండుగను ఘనంగా కొనియాడుతుంది. జ్ఞానస్నానం అనగా జన్మ పాపములను మరి ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికిని తల్లి తిరుసభకు బిడ్డలుగా చేసే గొప్ప దేవద్రవ్యమానం. జ్ఞానస్నానము తీసుకోవటం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే దేవునికి బిడ్డలమయ్యే యోగ్యత, పరలోకములో వారసత్వాన్ని పొందుకునే యోగ్యత, అలాగే తల్లి తిరుసభలో సభ్యత్వాన్ని మనం పొందుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, తల్లి గర్భములో పుట్టిన దానికంటే దేవునిలో పుట్టే యోగ్యతను దయచేసినందుకు దేవా మీకు స్తోత్రాలని చెప్పి దేవునికి కృతజ్ఞతలు తెలియచేసేదే ఈ జ్ఞానస్థానం. ఈరోజు యోహాను గారిలో మనం నేర్చుకోవలసినటువంటి మరి గొప్ప విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆయన కూడా దేవుని చేత పంపబడినప్పటికీ ప్రభు మార్గాన్ని సిద్ధము చేయటంలో ఎంతో ఓపిక, సహనము, వినయాన్ని కలిగి జీవించాడు. ప్రభు రావడానికి ముందే తన బాటను ఏర్పాటు చేసి ప్రజలలో పశ్చాత్తాప హృదయం కోసం బోధించినటువంటి ఒక వ్యక్తి. కుటుంబాన్ని వదిలి తిండి తిప్పలన్నీ కూడా మానివేసి ఎడారిలోనికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ వారి హృదయాలను మారుస్తూ జ్ఞానస్థానం ఇచ్చి ప్రభు రాకడ కోసం సిద్ధం చేసినటువంటి వ్యక్తి. ఎంతో వినయముగా తనను తాను తగ్గించుకుని దేవుని రాకడ కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి
పునీత బప్తిస్మ యోహాను గారు. సహోదరుల, మనందరిలో కూడా వినయం ఉండాలి. మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి జీవించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. యేసుప్రభు ఒకరోజు జ్ఞానస్నానం తీసుకోవడానికి యోర్దాను నదికి వచ్చినప్పుడు, అయ్యా మీకు నేను జ్ఞానస్నానం ఇవ్వటం ఏమిటి అన్నప్పుడు, ఇప్పుడు ఇలాగే కానివ్వండి, ఇది దేవుని ప్రణాళిక. యోహాను గారు అక్కడ తగ్గించుకుని మరి ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. మన విశ్వాస జీవితంలో కూడా ప్రియ సహోదరులారా, ఎంతగా మనం విశ్వాసంలో బలపడుతున్నామో అంతగా మనలో తగ్గింపు అనేది ఉండాలి. ఎంతగా దేవునితో మనం ప్రయాణం అవుతూ ఉన్నామో అంతగా కొన్ని వదులుకునే విధముగా ఉండాలి. అనవసరమైనటువంటివి, వ్యర్థమైనటువంటివి మనం వదులుకున్నట్లయితే దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జ్ఞానస్నానం తీసుకున్నాడు, దేవుడు జ్ఞానస్నానం తీసుకున్నాడు. మరి దేవుడు జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు దేవునిలో జన్మ పాపముందా, ఇతర పాపముందా? మరి దేవుడు ఎందుకు జ్ఞానస్నానం తీసుకోవాలి? ఆయన దేవుడై ఉండి కూడా మానవుడిగా జన్మించెను. మానవుల అందరికంటే తనను తాను రిక్తును చేసుకుని ఒక దీనుడుగా ఆయన జన్మించెను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అంటే జ్ఞానస్నానాన్ని స్వీకరించాలి. జ్ఞానస్నానము తీసుకోవటం ద్వారా మనము రక్షించబడుతున్నాం. అందుకనే యేసు ప్రభు తన శిష్యులను ఇద్దరిద్దరిని ఇస్తూ, మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు నా నామములో మీరు వాక్యాన్ని బోధించండి, విశ్వసించి జ్ఞానస్నానము తీసుకున్న వారు రక్షించబడతారు. ప్రియ సహోదరులారా, మానవుడు రక్షించబడాలి అంటే జ్ఞానస్నానాన్ని తీసుకోవాలి. అందుకనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోకానికి మనందరిని తీసుకుని వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధము చేస్తూ ఉన్నాడు. దేవుడయ్యుండి కూడా నేను మానవుడిగా ఇదిగో జ్ఞానస్నానాన్ని స్వీకరిస్తూ ఉన్నాను. ఈ జ్ఞానస్నానము పరలోకానికి చేరుకోవడానికి మరి మంచి యోగ్యతను మనకి దయచేస్తుంది. జ్ఞానస్నానం అనగా పరలోకానికి లేదా రక్షణ పొందుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి ఆయుధం. దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు ప్రార్థన చేయగా ఆకాశము తెరవబడుతుంది. దేనికోసం తెరవబడుతుంది అంటే, ఆకాశము నుండి దేవుని యొక్క దీవెనల వర్షాన్ని మనందరి మీద కుమ్మరించడానికి, మన కుటుంబం మీద కుమ్మరించడానికి, మన బిడ్డల మీద కుమ్మరించడానికి ఆకాశపు ద్వారాలను తెరుస్తాను అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు పంపిస్తాను అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏమంటాడంట, మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము తెరవబడితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి ఆనందిస్తున్నాను, ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, ఈమె గురించి నేను ఆనందిస్తున్నాను. దేవుడు చేతులు పైకి లేపి ప్రార్థించగా ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పలు చెప్తున్నాడు. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషపడి ఉంటాడా? ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, నా ప్రియమైనటువంటి కుమారుడని దేవుడు ఎప్పుడైనా సంతోషపడి ఉంటాడా? సంతోషపడి ఉంటాడు. మనం చేసిన ప్రార్థనే దానికి సమాధానం, మనం జీవించిన విధానమే దానికి సమాధానం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం తీసుకున్నాం, రక్షణకు యోగ్యులంగా మారాం, రక్షణకు కారకులుగా మారాం. దురదృష్టం ఏమిటంటే, కథోలికులమైనటువంటి మనము జ్ఞానస్నానం తీసుకుంటాం. చాలా మంది ఏమంటారంటే, చిన్నపిల్లలకు జ్ఞానస్నానం ఇస్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని అంటారు. ఎందుకు చిన్నపిల్లలకి జ్ఞానస్నానం ఇస్తున్నాం? తల్లి తిరుసభ ఉదారంగా మన కోసం ఆలోచించింది. పుట్టినటువంటి ప్రతి బిడ్డ దేవుని బిడ్డగా రిజిస్టర్ చేయబడాలి, దేవుని బిడ్డగా ఎదగాలి, దేవుని దీవెనలకు పాత్రులు కావాలి. ఒకవేళ నీవు ఆ బిడ్డను జ్ఞానస్నానం ఇవ్వకుండా వదిలేస్తే ఈ లోకపు బిడ్డగా పెరుగుతాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మన బిడ్డగా పెరుగుతాడు.
ఈ లోకపు బిడ్డగా. ఒకవేళ ఆ వ్యక్తి గనక దురదృష్టవశాత్తు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి పుట్టినటువంటి ప్రతి చిన్న బిడ్డ కూడా దేవుని రాజ్యములో వారసత్వాన్ని పొందుకోవాలని మనం చిన్న బిడ్డలకే జ్ఞానస్థానం ఇస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్థానము పొందాం, దేవునిలో నూతన జన్మను పొందాం, పరలోక రాజ్యములో వారసత్వాన్ని పొందాం, ప్రతిరోజు దేవుని దీవెనలకు పాత్రలం అవుతున్నాం. మనం ప్రార్థన చేసినప్పుడల్లా ఆకాశం తెరవబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ గొప్ప దేవుడు మన గురించి సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈయన నా ప్రియమైన కుమారుడు, కుమార్తె. ప్రియ సహోదరులారా, ఈ టైటిల్ కోసమే మనం ఈ లోకంలో జీవించాలి. 30-40 సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేసిన తర్వాత ఒక వ్యక్తి బయటికి వచ్చి నిరాశతో ఏడుస్తున్నాడు. అయ్యా, నేను 45 సంవత్సరాలు ఉద్యోగం చేశాను, కానీ కంపెనీ నన్ను గుర్తించలేదు, కనీసం ఏ ఒక్కరోజు కూడా నాకు థ్యాంక్స్ అని చెప్పలేదు అని బాధపడుతున్నాడు. ఈరోజు ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితం తర్వాత దేవుడు మన గురించి ఈయన నా ప్రియమైన కుమారుడు, కుమార్తె అని పలకకపోతే మనం దేవునికి ఇష్టమైన విధంగా జీవించలేదు అని అర్థం. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ఓడిపోయాము అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మీరు పరలోకానికి నాతో పాటు రావాలి అంటే మీ అందరికీ సర్టిఫికేట్ కావాలి. మీ అందరికీ సర్టిఫికేట్. ఏం సర్టిఫికేట్ కావాలి? జ్ఞానస్థానం. మనకు ఉద్యోగం కావాలంటే చాలా సర్టిఫికేట్లు అడుగుతున్నారు, అవునా? చిన్నప్పటి నుంచి చదువుకోవాలి. అంత కష్టపడి చదువుకున్న తర్వాత కూడా మన సర్టిఫికేట్ వాళ్ళ ముందు పెడితే, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, వీ వాంట్ బెటర్ పీపుల్, దిస్ ఈజ్ నాట్ ఓకే అని చెప్పి మన సర్టిఫికేట్లు కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తారు. కానీ యేసయ్య దగ్గరికి వెళితే, జ్ఞానస్థానం అనే సర్టిఫికేట్ పట్టుకుని యేసయ్య దగ్గరికి వెళితే, పరలోకానికి వెళితే వెంటనే మన సర్టిఫికేట్ని తీసుకుని, ఎస్, ఇదిగో నీ ప్లేస్, పరలోకములో నీకు వారసత్వాన్ని ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానస్థానం అంటున్నాం. జ్ఞానస్థానం అనగా సర్వేశ్వరునికి బిడ్డలుగా అయ్యే యోగ్యత. తండ్రి తన కుమారుల ఆస్తులను ఎవరికి ఇస్తాడు? కుమారులకే ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానస్థానం అనగా జన్మ పాపములను, ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికి తిరుసభకు బిడ్డలుగా, అంటే మనము దేవుని బిడ్డలుగా అయ్యాం. దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము. పరలోకములో ఉన్నటువంటి ఆస్తులు, ఐశ్వర్యాలన్నీ కూడా దేవుడు మన పేరులోనే రిజిస్టర్ చేస్తాడు. మనందరికీ ఏ ఆస్తులంటే ఎక్కువ ఇష్టం అంటే, ఈ లోకములో ఉన్న ఆస్తులంటే చాలా ఇష్టం. వాటి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోకుండా పనిచేస్తాం. అవసరమైతే దేవుని సమయాన్ని కూడా దొంగతనం చేసి ఆదివారం కూడా డ్యూటీకి వెళతాం. దేవుని సమయాలను, పవిత్రమైన సమయాలను కూడా దొంగతనం చేసి ఈ లోక ఆస్తులు సంపాదించుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డా, ఈ లోకంలో ఆస్తులు కావాలా? ఓకే. ఐశ్వర్యాలు కావాలా? ఓకే. కానీ గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నీవు ఎంత సంపాదించినా అవి ఏం చేస్తాయంటే పురుగులు వచ్చి వాటిని తినేస్తాయంట. ఎన్ని ఆస్తులు! ఒకరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నారు, ఒక వ్యక్తి ఒక గూడంలోనే డబ్బులు దాచిపెట్టాడు. కట్టలు కట్టలు, మామూలుగా ధాన్యం ఎలాగా నిల్వ చేస్తారో ఆ వ్యక్తి కూడా గూడంలో డబ్బులు అన్నీ కూడా దాంట్లో నిల్వ చేస్తే ఒక సైక్లోన్ వచ్చిందంట. సైక్లోన్ వచ్చి మొత్తం డబ్బులంతా, ఆ అండర్ గ్రౌండ్లో దాచిన డబ్బులన్నీ మునిగిపోయినాయి, అన్నీ కూడా తడిచిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి చూస్తే ఒక్క పేపర్ కూడా సరిగా రావట్లేదు. అన్ని పురుగులు పట్టేసి అతుక్కుపోయి వాసన వచ్చేస్తుందంట. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీకు అన్నీ సమకూర్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కావలసిన దానికంటే,
తరతరాల వరకు కావలసిన దానికంటే దేవుడు సమకూరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, నా నామములో వాక్యాన్ని బోధించండి, విశ్వసించి జ్ఞానస్థానం పొందిన వాళ్ళు రక్షించబడతారు. ఈరోజు నీకు నాకు రక్షణ కావాలంటే జ్ఞానస్థానం అనే సర్టిఫికెట్ మనందరికీ కావాలి. అది కాకుండా ఈ లోకంలో ఎన్ని సర్టిఫికెట్లు సంపాదించుకున్నా పరలోకానికి అవి మనల్ని చేర్చలేవు. చాలా మంది ఏమంటారంటే ప్రియ సహోదరులారా, ఒక వ్యక్తి బస్సులో వెళ్తున్నప్పుడు నన్ను అడిగాడు, మీరు క్రిస్టియన్సా అంటే అవునని అన్నాను. ఆయన చెప్తున్నాడు, నేను కూడా క్రిస్టియన్ అనండి, బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడ్డాను. బాప్తిసం తీసుకున్నాను, రక్షించబడ్డాను. ఇదిగో రక్షించబడటం అంటే పాపము నుండి రక్షించబడటము, రకరకాల వ్యసనాల నుండి రక్షించబడటము, రకరకాల బలహీనతల నుండి రక్షించబడటము. మరి మనం కూడా రక్షించబడ్డాం, మనం కూడా జ్ఞానస్థానం తీసుకున్నాం. దేని నుండి రక్షించబడ్డాం? అబద్ధాల నుంచి రక్షించబడ్డామా? కోపము నుండి రక్షించబడ్డామా? అసూయ నుండి రక్షించబడ్డామా? దొంగతనాల నుంచి రక్షించబడ్డామా? అబద్ధాల నుంచి రక్షించబడ్డామా? దేని నుండి మనం రక్షించబడ్డాం? యేసు ప్రభు వచ్చి యోర్దాను నదిలో జ్ఞానస్థానము తీసుకుంటున్నప్పుడు ఏం జరిగింది గమనించండి. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గమనించండి. యేసు ప్రభు జ్ఞానస్థానము పొంది ఏం చేశాడంట? ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానస్థానము పొంది ప్రార్థన చేసుకొనుచుండగా ఏం జరిగింది? ఆకాశము తెరవబడెను. ప్రైజ్ ది లార్డ్. దీని ద్వారా ప్రభు మనకు చెప్తున్నటువంటి సందేశం ఏమిటంటే, బిడ్డలారా, మీరు జ్ఞానస్థానం తీసుకున్నటువంటి మీరు నా సన్నిధిలోనికి వచ్చి 2 చేతులు పైకి లేపి ప్రార్థిస్తే ఏం జరుగుతుందంట? ఆకాశము తెరవబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను జ్ఞానస్థానం తీసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం ఏ విధంగా తెరవబడిందో మీరు కూడా ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడుతుంది. ఆకాశము తెరవబడే విధంగా మనం ప్రార్థన చేయాలంటే మన ప్రార్థనలో ఏముండాలి? బలం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శక్తి ఉండాలి. ఎలాంటి బలం ఉండాలి? బూస్ట్ తాగితే వస్తుందా? బాన్మిట తాగితే వస్తుందా? ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థనలో విశ్వాసము ఉండాలి. మన ప్రార్థనలో నీతి ఉండాలి. మన ప్రార్థనలో న్యాయము ఉండాలి. మన ప్రార్థనలో డంబకము గాని, అసూయ గాని, గర్వము గాని ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రార్థనలో దీనత్వము ఉండాలి. మన ప్రార్థనలో మన్నింపు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఎవరెవరు? సుంకరి, పరిచయుడు. పరిచయుడు ఏం చెప్తున్నాడంటే, దేవా నీకు స్తోత్రమయ్యా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, లేదా ప్రతిరోజు ఉపవాసం ఉంటున్నా, నాస్తిలో సగభాగం పేదలకు దానం చేస్తున్నా, 10వ భాగాన్ని ఇస్తున్నా అని ప్రార్థన చేశాడు. బాగానే ఉంది. ఆఖరిలో ఏమని చెప్పాడంటే, ఇదిగో ఆ బయట ఉన్నటువంటి ఆ పాపాత్ముడైనటువంటి సుంకరి వంటి వాడును కాదయ్యా, నీకు స్తోత్రం అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఎవరిష్టం అండి? దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. దీనంగా ప్రార్థన చేసేవాళ్ళు, మంచి మనసుతో ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవునికి చాలా ఇష్టం. కానీ ఆయన ప్రార్థన చేశాడు, మంచి పనులు చేశాడు, కానీ ప్రార్థనలో ఎలాంటి నీతి, ఎలాంటి న్యాయము కనిపించలేదు. ఇతరులను దూషిస్తూ ఉన్నాడు, ఇతరుల గురించి తీర్పు విధిస్తూ ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు అదే చేస్తాం కదా. చక్కగా వాక్యాన్ని వింటాం, చక్కగా ప్రార్థన చేస్తాం. గుడిలో ఉన్నప్పుడు అబ్బా దేవా, ఇక నేను ఇలాగే మారిపోవాలి, ఇలాగే జీవించాలని నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు ప్రార్థన చేస్తే పరలోక ద్వారము, ఆకాశము తెరవబడింది. బిడ్డలారా, జ్ఞానస్థానం తీసుకున్నటువంటి మీరు కూడా ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడుతుంది. ఆత్మ శరీర రూపమున పావుర రూపం వలె ఆయనపై
దిగి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి వస్తాడు. ప్రార్థన చేసే ప్రతిసారి ఆకాశము తెరవబడుతుంది. దేనికో తెలుసా? మలాకి 3:10 దేవుడు ఒక మాట చెప్తున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? ఆకాశ ద్వారాలను తెరచి పరలోకము నుండి నీ మీద దీవెనలను కుమ్మరిస్తాడంట అని చెబుతూ, చేస్తానో లేదో చూడు, నువ్వు ఇచ్చి చూడు. ఎలా ఇవ్వాలంట? మనం ఇచ్చే కానుక సంపూర్ణంగా ఉండాలి, చేసే ప్రార్థన సంపూర్ణంగా ఉండాలి, చేసే దాన ధర్మాలు కూడా సంపూర్ణముగా ఉండాలి. ఈరోజు ఇన్ని సంవత్సరాల మన విశ్వాస జీవితం తర్వాత దేవుడు మన గురించి ఈయన నా ప్రియమైన కుమారుడు కుమార్తె అని పలకకపోతే మనం దేవునికి ఇష్టమైన విధంగా జీవించలేదు అని అర్థం. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ఓడిపోయాము అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు బప్తిస్మ పండుగ శుభ సందర్భాన దేవుడు మనందరినీ దీవించడానికి, మరొకసారి మనందరినీ నూతనీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనము కూడా ఈ యొక్క గొప్ప పరమ రహస్యాన్ని ధ్యానం చేసుకుంటూ, నేను దేవుని బిడ్డను, దేవుని ఆత్మ నాలో ఉంది, నేను ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఆకాశ ద్వారాలను తెరిచి నన్ను దీవిస్తాడు అనే అభయాన్ని, ధైర్యాన్ని మనం కొని తెచ్చుకుందాం. అందరూ మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. యోర్దాను నదిలోనే అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము, అట్లే ఇక్కడ జరుగనిము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, మము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, మమ్ము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, మము బలపరచగరావా. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా, మమ్ము బలపరచగరావా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా అందరిపై మీ వరాలను ఫలాలను హేరాళముగా కుమ్మరించండి. మాలో ఉన్నటువంటి భయాన్ని తొలగించండి ప్రభా, మాలో ఉన్నటువంటి వ్యాధులను బాధలను తొలగించండి ప్రభా. మీ ఉన్నతమైన శక్తితో మమ్మ అభిషేకించండి దేవాని. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. వరములు ఫలములు వసగి మమ్ము పరిశుద్ధ పరచగదిగిరావా. 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 యోర్దాను నదిలోనే అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దాను నదిలోనే అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. అట్లే ఇక్కడ జరుగనిము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా,
ఆమేన్. మమ్ము బలపరచగరావా పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా స్తోత్రమయ్యా. మమ్ము బలపరచగరావా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మా అందరిలో నూతన బలాన్ని దయచేయండి ప్రభా. నూతన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. ఆమేన్. అలనాడు మీ అపోస్తులు భయముతో వణికిపోతున్న సందర్భంలో వారి మధ్యలో ప్రవేశించి వారికి ధైర్యాన్ని వస్తున్న విధముగా, నూతన అభిషేకముతో నింపిన విధముగా, నూతన ఆత్మతో నింపిన విధముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ కూడా మీ ఆత్మతో నింపండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుంటాము. నూతన జీవము వసగిమము యేసుని రూపంగా మలచుమయ్యా. నూతన జీవము వసగిమము ఆమేన్. యేసుని రూపంగా మలచుమయ్యా. నూతన జీవము వసగిమము యేసుని రూపంగా మలచుమయ్యా. నూతన జీవము వసగిమము యేసుని రూపంగా మలచుమయ్యా. యోర్దాను నదిలోనే అనుభవము ఆమేన్. అట్లే ఇక్కడ జరుగనిను. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దాను నదిలోనే అనుభవము స్తోత్రమయ్యా. అట్లే ఇక్కడ జరుగనిము. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. అట్లే ఇక్కడ జరుగనిము. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా ఆమేన్. మమ్ము బలపరచగరావా పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా మము బలపరచగరావా. చెప్పండి కొడుతూ. పరలోకం తెరచి పావుర రూపమై దేవా దిగిరావా మమ్ము బలపరచగరావా. మము 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 బలపరచగరావా. ఓ పరిశుద్ధాత్మ దేవా, మమ్మందరిని కూడా అభిషేకించండి. మా అందరిపై వేయి చేయండి ప్రభా. మాలో ఉన్న భయాన్ని తొలగించండి. మాలో ఉన్న అంధకారాన్ని తొలగించండి ప్రభా. మాలో ఉన్నటువంటి దుష్ట శక్తులను, అనారోగ్య శక్తులను, ఆటంక శక్తులను, బలహీన శక్తులను తొలగించండి ప్రభా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభాని. ఆ గొప్ప దేవుని మన మధ్యలోని కావాలిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దామా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము దీవించబడాలని, ప్రతి బిడ్డ దీవించబడాలని, వ్యాధులతో, బాధలతో, సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతూ సతమతమవుతున్న ప్రతి బిడ్డపై ఆయన ఆత్మ కుమ్మరించబడాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరుగనిము. అట్లే ఇక్కడ జరుగనిము. అవును ప్రభా, అలనాడు యేసయ్య తలపై దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై దిగి రావాలి. అపోస్తుల మీద దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై దిగి రావాలని ఆదిలో ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో 40 సంవత్సరాలు నడిపించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించాలి అని
మనకు కావలసిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని దయచేసి బలపరచాలని ఓ పరిశుద్ధ ఆత్మదేవా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మాలో ఉన్న విశ్వాసాన్ని తొలగించండి ప్రభు. మాలో ఉన్న భయాలను తొలగించండి ప్రభు. మాలో ఉన్న బంధకాలను తొలగించండి. నడినెత్తించని కాళ్ళ వరకు ఉన్న రోగాలను తొలగించండి ప్రభు. ప్రతి బ్యాక్టీరియా, వైరస్ నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి క్యాన్సర్ నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి గుండె సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి అనారోగ్యం నుండి విడుదల దయచేయండి ప్రభు. ప్రతి నొప్పిని, ప్రతి గడ్డను కలిగించండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవా, జ్ఞానస్నానము ద్వారా మేము స్వీకరించాము, కానీ మేము చేసే పాపము ద్వారా దానిని కోల్పోతూ ఉన్నాము. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు మమ్మందరిని మీ ఆత్మతో అభిషేకించండి, మీ శక్తితో నింపండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభువా. మీ రక్తముతో కడగండి ప్రభువా. మీ శక్తితో నింపండి ప్రభువా. నూతన జీవాన్ని దయచేయండి ప్రభువా. నూతన కార్యాలను దయచేయండి ప్రభువా. నూతన అభిషేకముతో నింపండి ప్రభువా. నూతన కార్యాలు వాళ్ళ జీవితంలో, కుటుంబంలో జరిపించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడబాడు. ఈ ఆరాధన ద్వారా ప్రభా ఈ బిడ్డలకు గొప్ప స్వస్థతను దయచేయమని, ఎవరెవరైతే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో, ఎవరెవరైతే మాంత్రిక శక్తులతో, దుష్ట శక్తులతో, శాతపాడు శక్తులతో సతమతం అవుతూ ఉన్నారో వారందరికీ మీ నామంలో విడుదల కలుగునుగా. మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం, మీ నామంలో స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఈ రోజు ఈ బిడ్డలు చేసే ప్రతి పనులు తోడుగా ఉండమని, ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండమని, ప్రతి కార్యములో తోడుగా ఉండమని, ఈ రోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్నా ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. విదేశాలలో ఉన్న బిడ్డలను దీవించండి, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, ఉద్యోగం కోసం ఎదుగుతున్న బిడ్డలను దీవించండి, వివాహాల కోసం ఎదుగుతున్న బిడ్డలను దీవించండి, సంతానవరం లేని బిడ్డలను అభిషేకించండి ప్రభా. మీ యొక్క ఆత్మతో వారిని నింపండి దేవాన్ని. గొప్ప దేవుని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి, ఓ పరిశుద్ధాత్మదేవ ఎల్లప్పుడూ మాతోనే ఉంటూ మమ్మల్ని బలపరిచి నడిపించండి దేవాన్ని. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరలోకం తెరచి పావుర రూపమై దేవాదిగిరావా, మమ్ము బలపరచగరావా. యోర్దాను నదిలోని అనుభవము అట్లే ఇక్కడ జరగనిమ్ము. అట్లే ఇక్కడ జరగనిమ్ము.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డపై ఆ గొప్ప దేవుని ఆత్మ కుమ్మరించబడి హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.